వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నివాస్ న్యూస్ పాల్వంచ ఐటీడీఏ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రీడోత్సవాలు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు ఘనంగా జరిగాయి. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, సెలెక్ట్ అయిన విద్యార్థులు జోనల్ స్థాయిలో ఆడతారని ఏటీడీఓ చంద్రమోహన్ అన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని హెచ్ఎంఎల్ రామారావు అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఏఎస్ఓ కొమరం వెంకటనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల పీఈటీ, పీడీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కలిపాక అడవుల్లో భారీగా టేకు కలప పట్టివేత. వెంకటాపురం రేంజ్ కార్యాలయం కలప తరలింపు. ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని ఆలుపాక సెక్షన్ తిప్పాపురం పంచాయతీ కలిపాక అటవీ ప్రాంతాల్లో కొంతమంది స్మగ్లర్లు టేకు కలపను తరలించేందుకు సిద్ధం చేసినట్లు నమ్మతగిన పక్కా సమాచారంతో సోమవారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ముందే పసిగట్టిన వీరప్పన్ స్మగ్లర్లు జాగ్రత్త పడటంతో టేకు కలప పని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలుబాక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్ కథనం ప్రకారం కలిపాక అడవుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా టేకు కలప 7 దుంగలను కనుగొన్నారు. ఈ దాడుల్లో 2 CMT టేకు కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,50,000 విలువ కలిగి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. యూడీఆర్ కేసుగా నమోదు చేసి ఫారెస్ట్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆలువాక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, బీట్ ఆఫీసర్ మౌనిక, డోలీ సెక్షన్ బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుండి అటవీ వీరప్పన్ స్మగ్లర్లు నాట్యమైన టేకు కల్పను రవాణాకు సిద్ధం చేయగా అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల యత్నాన్ని భగ్నం చేశారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మా ఇల్లు మాకు కావాలి. హైదర్షా కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇల్లు కూల్చొద్దు అంటూ ప్లాకార్డులతో నిరసన తెలుపుతున్న చిన్నారులు. మేము రోడ్డున పడతాం. హైడ్రా ప్లీజ్ మా ఇల్లు కూల్చొద్దు. మా పేరెంట్స్ గురించి మాకు చాలా బాధ అవుతుంది. హైదర్షా కోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇల్లు కూల్చొద్దు అంటూ ప్లాకార్డులతో నిరసన తెలుపుతున్న చిన్నారులు. ఇప్పుడు ఇక్కడ దేనికోసం నిలబడినవరోను? మా ఇంటి కోసం ఇక్కడ నిలబడాలి అంకుల్. మీ ఇంటి కోసం. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేస్తే ఏంటి పరిస్థితి? రోడ్డు మీద పడాలంతే. రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎట్లా మంది స్కూళ్ళు అవి ఇవి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాయి? బాధ అనిపిస్తుంది. మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అంకుల్. పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది. ఎందుకు అలా? మరి మా పేరెంట్స్ ఇల్లు కూల్చేస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే. మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది. అంతేనా? We want justice. We want our house. మా ఇల్లు మాకు కావాలి. My